ఓం నమస్తే అండి. ఇక్కడ మనకి ఏం చేస్తున్నాము అంటే, ఈ బహు అసిద్ధం అనేది అసిద్ధాత్, అసిద్ధాత్ అత్ర ఆభాత్, అసిద్ధాత్ అత్ర ఆభాత్ అనే విషయం ఎలా అసిద్ధమవుతుంది అనే విషయాన్ని చూస్తుంటే, ఏం చేస్తున్నామంటే ఇప్పుడు హన్ అనే ధాతువు ఉంది. ఈ హన్ అనే ధాతువుకి హణ, 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 హన ఇంసాగత్యోహో, ఇది అదాదిగణములో ఉన్నటువంటి ఒక ధాతువు. హింసా గత్యోహో అంటే హింస, హింసించడం అనేది. తర్వాత గతి అంటే చలనము అనే రెండు అర్థాలలో, అర్థ సందర్భాలలో హన్ అనే ధాతువుని ఉపయోగిస్తాము. అయితే ఇది అదాదిగణములో ఉన్నటువంటి ధాతువు. ఈ అదాదిగణము 10 గణాలలో, 10 ధాతుగణాలలో రెండవ గణము. అయితే ఇప్పుడు దీనితో పాటు మనము లోట్లకారాన్ని చేస్తున్నాము. ఎందుకు అంటే అసిద్ధాత్ అత్ర ఆభాత్ అనేది విషయాన్ని స్పష్టీకృతం చేయాలి కాబట్టి మనకు లోట్లకారం తీసుకున్నామన్నమాట. ఈ హన్ ధాతువుకి లోట్లకారం తీసుకున్నాము. అయితే ఇప్పుడు లోట్లకారంలో మధ్యమ పురుష ఏకవచనం, మధ్యమ పురుష ఏకవచనం. సో ఇందులో సిప్ అనేది ఒక ప్రత్యయం. మధ్యమ పురుష ఏకవచనానికి సిప్ అనేది ఒక ప్రత్యయం. అంటే ఇప్పుడు మనము ఈ హన అనే ధాతువు ఏదైతే ఉందో, హన అనే ధాతువు ఏదైతే ఉందో అది పరస్మైపది ధాతువు అనమాట. అందుకని సిప్ తీసుకొచ్చాము. అయితే సిప్ వచ్చింది కదా, ఆ ప్రత్యయం వచ్చిన తర్వాత ఇప్పుడు అదాదిగణం అంటున్నాము. షప్ అనేది అందులో లుక్ అవుతుంది. షప్ లుక్ అన్నమాట. అంటే ఈ గణములో షప్ అనేది ఉండదు. మరి లుక్ అంటే ఏంటి అంటే ప్రత్యయ, ఏమన్నారు, ప్రత్యయస్య లుక్ష్లు లుపహ, లుక్ష్లు లుపహ. అంటే లుక్ అంటే ఏంటి అంటే ప్రత్యయాన్ని అదర్శనం చేయడం. ఇప్పుడు మనం షప్ అనే ప్రత్యయాన్ని అదర్శనం చేశాము కాబట్టి దాన్ని లుక్ అన్నాము. సో ఇప్పుడు మనకి ఏం మిగిలింది? హన్, సిప్ ఇలా ఉంది. ఈ హన్ తర్వాత సిప్, ఈ సిప్ అనేది లోటు లకారంలో చేస్తున్నాం కాబట్టి ఈ లోటు లకారంలో హి అనేది ఆదేశం. దీనికి సిప్కి, సిప్ అనే ప్రత్యయానికి హి అనేది ఆదేశం. అంటే ఏంటి? సిప్ అనేది ఉండకుండా హి అనేది మనకిప్పుడు కనిపిస్తుంది అన్నమాట. అంటే హన్, హి ఇలా ఉంది. అయితే ఇప్పుడు హన్, హి ఉన్నప్పుడు ఈ హన్ అనే ధాతువుకి, ఈ హన్ అనే ధాతువుకి హి అనే ప్రత్యయము ఉండటం చేత, ఓకే, ఉండడం చేత ఈ హన్ అనే ధాతువుకి అంగం అని పేరు వచ్చింది. అంగం అని పేరు వచ్చింది. అయితే అంగం అని పేరు రావడం చేత అది ఇప్పుడు అంగ అధికారములో ఉంది. అంగ అధికారములో ఉంది. ఈ అంగ అధికారం ఎందుకు కావాలి అంటే ఇప్పుడు కొన్ని క్రియలు జరుగుతుంటాయన్నమాట. అయితే ఈ హన్ అనే ధాతువుకి హి అనే ప్రత్యయం ఉండటం చేత ఈ అంగములో హన్ అనే ధాతువుకి జ అనేది ఆదేశంగా వస్తుంది. అంటే ఏంటి? ఈ హన్ అనే ధాతువు ఏదైతే ఉందో అది మొత్తంగా పోయి జ అనేది ఆదేశంగా వస్తుందన్నమాట. అప్పుడు మనకి జ, హి ఇలా కనిపిస్తుంది. అయితే ఈ హి అనే ప్రత్యయం ఏదైతే ఉందో దానికి లోపం జరుగుతుంది కొన్ని సందర్భాలలో. అది ఏ సందర్భములో అంటే అదంత అంగము ఉంటే. ఇప్పుడు మనకి అంగములో చివరిగా ఏముంది? జ, జాలో ఆ ఉంది. చివరిగా మనకి వినిపించే సౌండ్ ఏంటి? ఆ. జ, ఆ, జ, జ, ఆ అనే వినిపిస్తుందా చివరికి? ఆ అంటే అదంత అంగము. అదంత అంగము ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు హి అనే ప్రత్యయానికి లోపం జరుగుతుంది. అయితే ఇక్కడ మరి ఏ విధంగా అంటే సూత్రాలు ఇప్పుడు వద్దు ఇక్కడ.
నేను తర్వాత అక్కడ రాస్తానన్నీ. చెప్పేది చాలా జాగ్రత్తగా వినండి. ఓకే. అయితే ఇప్పుడు జ అనేది ఉంది కదా, ఈ జ అనేది అదంతాంగము. దానికి హి ప్రత్యయం వచ్చేసి అప్పుడు అది లోపం కావాలి. అదంతాంగానికి పరంగా హి అనే ప్రత్యయం ఉంటే దానికి లోపము జరగాలి. కానీ మనకి రూపం ఎలా కనిపిస్తుంది? జహి, జహి అని కనిపిస్తుంది. అంటే ఏమైంది ఇక్కడ? అది లోపము కాలేదు. అంటే ఇక్కడ ఏమైపోయింది? ఏమైపోయింది అంటే ఈ అంగములో ఒక నియమం అన్నమాట. ఒక నియమం ఉంది. ఏ నియమం అది? ఆదేశ లక్షణ ప్రతిషేధాయ అసిద్ధత్వం. అసిద్ధత్వం అంటే అసిద్ధము అవుతుంది. సిద్ధింపలేదు కదా ఇక్కడ. సిద్ధింపడానికి వీలు లేదు ఇక్కడ. అసిద్ధం, అవునా? సిద్ధం కాలేదు, అసిద్ధత్వం అయింది ఇక్కడ. అంటే సిద్ధించలేదు, ఆ క్రియ అనేది సిద్ధించలేదు. అతో లోపహ ద్వారా హి అనేది లోపింపబడలేదు. ఎందుకు లోపింపబడలేదు? ఎవరు నిషేధించారు? ఈ నియమము నిషేధించింది. ఏంటది నియమము? ఆదేశ లక్షణ ప్రతిషేధాయ, ఆదేశ లక్షణము చేత నిరోధించబడింది. ఈ సిద్ధమయ్యేదాన్ని ఏం చేశాము? ఆపేశాము. అంటే అతో లోపహ ద్వారా ఈ హికారానికి, హి అనేది ఏదైతే ఉందో, హికారం అని చెప్పొద్దు, హి ప్రత్యయానికి లోపం జరగాలి. కానీ అది లోపం జరగలేదు. ఎందుకు? ఎందుకంటే ఆదేశ లక్షణ ప్రతిషేధత్వం ద్వారా, ఆ ప్రతిషేధ నియమము ప్రకారము అది అసిద్ధమైంది. ఈ నియమం చేయడం వల్ల ఏమైపోయింది? ఇక్కడ మనకి అసిద్ధమైంది, సిద్ధం కాలేదు. ఆ సూత్రం యొక్క ప్రయోజనం ఇక్కడ రాలేకపోయింది. అయితే అప్పుడు ఏమన్నారు ఇక్కడ? అప్పుడు ఇక్కడ అయితే ఈ నియమం ప్రకారము అనుసృత్య, ఈ నియమాన్ని అనుసరించి ద్వితీయ సూత్రస్య కృతే, అంటే ప్రథమ సూత్రము చేత చెప్పబడినటువంటిది ఈ జ ఆదేశం అనేది అసిద్ధము అయ్యింది. అవునా? ప్రథమ సూత్రము చేత ఆదేశం ఏదైతే ఉందో అది అసిద్ధము అయ్యింది. ద్వితీయ సూత్రం చేత అంటే ఏంటిది? ద్వితీయ సూత్రం ఏంటి మరి ఇక్కడ? ద్వితీయ సూత్రము ఇక్కడ జ అనేది ఆదేశం కదా, అతో హే హే కదా. ఈ మొదటి సూత్రం ఏంటిది? హంతేర్జహ. ఓకే, హంతేర్జహ. తర్వాత అతో హే హే, అతో హే హే అనేది ఏమైంది? అది అసిద్ధమైంది. ఏ సూత్రము చేత? హంతేర్జహ అనే సూత్రం చేత. ఈ ప్రథమ సూత్రము చేత ద్వితీయ సూత్రము ఇది అతో హే హే అనేది అసిద్ధము అయ్యింది కదా. ప్రథమ సూత్రం ఏముంది? ఈ హన్నికి జ అనేది ఆదేశం రావడం అనేది ప్రథమ సూత్రము. అది వచ్చిన తర్వాత రెండవ సూత్రం వచ్చింది, ఏమని? అతో హే హే అనేది. అంటే రెండవ సూత్రము యొక్క భావన అసిద్ధము అయ్యింది. దేని చేత? ప్రథమ సూత్ర ఆదేశము చేత. అర్థమైందండి? సో ప్రథమ సూత్రము ఏదైతే ఉందో అది చెప్పిన తరువాత ఈ రెండవ సూత్రం ప్రవర్తించాలి, కానీ అది ప్రవర్తించలేకపోయింది. దాన్నే ఇప్పుడు అసిద్ధము అంటాం. అంటే అతో హే హే అనే సూత్రం చేత ఏమైంది? ఈ జా అంటే జా అనేది ఏదైతే ఉందో మనము ఇప్పుడు అతో హే హే అనే సూత్రము ఏదైతే ఉందో ఆ సూత్రము చేత, దాని ద్వారా, ఆ ప్రయోగము చేత, ప్రయోగించే సమయములో ఈ జ అనేది ఏదైతే ఉందో అది కనిపించదు. అప్పుడు ఏమైతుంది? అది హన్నులాగే మూల రూపము కనిపిస్తుంది. అందుకని అప్పుడు ఏమైంది? అది అదంతాంగం కాలేదు. అందుకని అదంతాంగం కానప్పుడు ఏమైంది? అది అతో హే హే అనే సూత్రం యొక్క ప్రసక్తి అప్పుడు ప్రవర్తించదు. ఎందుకు? దానికి అలా కనిపిస్తుంది, అవునా? అసిద్ధత్వం అనేది కనిపిస్తుంది అక్కడ. సిద్ధత్వం అనేది లేదు. అసిద్ధవత్ ఏమన్నాము? అసిద్ధవత్ అత్ర ఆభాత్. ఈ సూత్రం వచ్చేసి
దాన్ని అక్కడ అక్కడ ఆపేస్తుంది, నిలిపేస్తుంది కదా. అత్ర అభావత్ అని చెప్తుంది. అంటే అక్కడ నీకు ఎలా కనిపిస్తుంది? ఈ జా ఉన్నా కూడా హన్ అనే దానిలాగే నీకు కనిపిస్తుంది. అప్పుడు నువ్వు అతోహేహే అనే సూత్రం తీసుకొచ్చే ప్రసక్తే లేదు. అప్పుడు నీకు అది అలా అవ్వదు అనేది కనిపించదు. అందుకని ఇప్పుడు మనకు అంతిమంగా రూపం ఏం సిద్ధించింది? జహి. అందుకని జహి అనే రూపము సిద్ధించింది అని చెప్తున్నారు ఇక్కడ. ఇలాగే ఇంకొకటి ఏంటి? బహు. బహు అంటే చాలా కదా. సో రెండింటికంటే ఎక్కువగా ఉంటే దాన్ని బహు అంటాం. బహువచనం కదా. రెండు కంటే ఎక్కువ ఉంటే బహువచనం అన్నాము. అయితే ఈ బహుత్వాన్ని చెప్పాలి, బహు యొక్క భావన చెప్పాలి అంటే ఎక్కువ అనే దాని యొక్క భావనని నేను చెప్పాలి అంటే అప్పుడు ఏ ప్రత్యయాన్ని తీసుకురావాలి అంటే ఈ యసున్. ఈ యసున్ లేదా తరప్. ఈ తరప్ ఈ యసున్ అనే ప్రత్యయాలు తీసుకురావాలి. ఓకే. అయితే ఇప్పుడు మనకి తరప్పు తెచ్చుకోవడానికి అక్కడ మనకి అసిద్ధత్వం కావాలి కదా. అసిద్ధత్వం అనేది చూపించడానికి కోసం నేను ఈ ఉదాహరణలు తీసుకున్నానమాట. సో ఇప్పుడు అసిద్ధత్వంని చూపించాలి అంటే ఈ బహు అనే శబ్దం చేత ఈ యసుని తీసుకోవాలి. అప్పుడు అసిద్ధత్వాన్ని మీకు ఏంటి ఎలాగా అనేది చూపించడానికి వీలవుతుంది. అయితే ఇప్పుడు బహు ఈ యసున్. ఈ యసున్ అనే ప్రత్యయములో అక్కడ మనకి ఈ ఎస్ మిగులుతుందనమాట. అనుబంధ లోపం అంటే ఏంటి? ఎత్తు సంజలు లోపం చెయ్యగా, ఇత్తు సంజలకి లోపం చేయాలి కాబట్టి లోపం చేస్తే అప్పుడు ఈ ఎస్ మిగులుతుంది. అప్పుడు ఈ ఎస్ మిగిలిన తర్వాత ఈ ఈఎస్ ప్రత్యయము ఎప్పుడైతే పరంగా ఉందో అంగానికి, ఇప్పుడు దానికి పూర్వం ఉన్నది అంగం అన్నాం కదా. ఈ బహు అనేది అంగం అయిపోయింది. ఈ అంగములో ఏంటంట ఒక సూత్రం చేత ఏం చెప్తున్నారు? బహు అనే ఆ శబ్దానికి ఆదేశము భూ అని చెప్తున్నారు. బహు అనే శబ్దానికి ఆదేశము భూ. ఇది భూగా రావాలి అంటే పరంగా ఎవరుండాలంట? ఈ ఎస్. ఈ ఎస్ కానీ లేదా ఈఎస్ అంటే ఈయసున్. ఈయసున్ ప్రత్యయం కానీ ఇష్టన్ కానీ లేదా ఇంకేం కానీ ఉండాలి పక్కన పరంగా అంటే ఇష్టన్ ఈయసున్ తర్వాత ఇంకోటి ఇమనిచ్. ఇమనిచ్ ఈ మూడు ప్రత్యయాలు ఉండాలన్నమాట. ఈ మూడు ప్రత్యయాలలో మనకేముంది? ఈయసున్ ఉంది. ఈ ఈయసున్లో మనకి ఈ సూత్రం ఏదైతే బహు అనేదానికి భూ ఆదేశం ఎప్పుడైతే అయ్యిందో అలాగే ఈ ప్రత్యయములో ఉన్నటువంటి దేనికి లోపం జరుగుతుంది? ఈ అనే ఈయసున్లో ఈ అనేది ఏదైతే ఉందో ఆ ఆదిగా ఉన్నటువంటి అక్షరం లోపిస్తుందన్నమాట. అప్పుడు మనకి ఏం మిగిలింది? భూ యస్ ఇలా మిగిలింది. అయితే భూ యస్ ఇక్కడ మరి ఇది లోపం కావడానికి సూత్రాలేంటి అంటే బహోర్లోపో భూచ బహోహో. బహోర్లోపో భూచ బహోహో. ఒకే సూత్రం ద్వారా రెండు విషయాలు చెప్పబడ్డాయి. ఏమేమి? బహు అనే శబ్దానికి భూ ఆదేశము, అలాగే ఈ ఎస్ అనేది ఉంది కదా. ఈఎస్లో ఈఎస్ మిగిలింది. ఆ ఈఎస్లో ఉన్నటువంటి ఈకారానికి లోపం అని చెప్పారనమాట. ఈకారానికి లోపం జరుగుతుంది. అప్పుడు భూ యస్ మిగిలింది. అయితే భూ యస్ మిగిలిన తర్వాత ఇప్పుడు మనకు ఒక సూత్రం వస్తుంది. ఏమని? ఈ యస్లో ఈ యా అనేది ఏంటిది? యస్ అనేది ఉంది కదా. అక్కడ ఆ ప్రత్యయములో ఆదిగా యకారము ఉంది. ఓకే. యకారాది ప్రత్యయానికి అంటే యకారము ఆదిగా ఉన్న ప్రత్యయానికి పూర్వములో ఉన్న అంగానికి భ అని పేరు. సో ఈ భ అని పేరు ఎప్పుడైతే వచ్చిందో ఈ భ అంగములో అంటే భస్య అనే అంగములో ఊకారముతో ఉంటే అంటే ఆ భ అంగములో ఊకారం ఉంది కదా మనకి. ఈ ఊకారము ఉంటే దానికి గుణం చెయ్యాలి అని చెప్తుంది ఒక సూత్రం. ఓర్ గుణ.
ఓకే. సో ఈ భా అనే అంగములో ఉకారము లేదా ఊకారము ఉంటే అంతంగా ఉండాలన్నమాట. అప్పుడు దానికి గుణం చెయ్యాలి అని చెప్తుంది. ఎప్పుడు మరి ఇలా గుణం చేయాలి? ఎప్పుడు? తద్ధిత ప్రత్యయం పరంగా ఉంటే. మరి ఇప్పుడు మనకున్నది ఈ యసున్ అనేది ఒక తద్ధిత ప్రత్యయము. తద్ధిత ప్రత్యయం అంటే శబ్దాలతో వచ్చేటువంటిది. బహు అనేది ఏంటి? ఒక శబ్దమే కదా! బహువచనం అనేది ఒక శబ్దం. అదొక క్రియాపదం కాదు కదా! అందుకని ఆ శబ్దం అనే దానికి తద్ధిత ప్రత్యయం వచ్చింది అంటే ఇక్కడ ఉకారానికి గుణం కావాలి. లేదా ఊ వాటికి గుణం కావాలి అంటే ఏముండాలంట? తద్ధిత ప్రత్యయం ఉండాలి పరంగా. యకారముతో మొదలైనటువంటి తద్ధిత ప్రత్యయం అది మనకుంది ఇక్కడ. ఉంది కాబట్టి అదొకటే కాదు, ఇంకా చాలా 2 విషయాలున్నాయి. అది ఇక్కడొద్దు. ఇప్పుడు మనకి అలా ఉన్నటువంటిది ఏంటో చెప్తున్నామనమాట. అయితే యకారాది ప్రత్యయం ఉంటే ఓర్గుణః అనే సూత్రం ద్వారా మనకి ఇక్కడ గుణం కావాలి భూ అనే ధాతువుకి. భూ అనే ధాతువు కాదు, అక్కడ బహు అనే శబ్దము భూగా మారింది కదా! సో ఆ భూకి గుణం కావాలి. కానీ ఇక్కడేంటి మరి? ఏమైంది? గుణాదేశము సంభవించలేదు. సంభవించింది కానీ అక్కడ సమానాశ్రయత్వం ఉన్నది. ఏముంది? సమానాశ్రయస్య. సమానాశ్రయం ఎక్కడెక్కడుంది? ఇప్పుడు సమానాశ్రయం ఎలా అయ్యిందది? ఎలా అయ్యింది అంటే అది ఆదేశ లక్షణ ప్రతిషేధాయ అసిద్ధత్వం అనే దాని చేత అసిద్ధమైందనమాట. బహోర్లోపో భూచ బహోహో అనే సూత్రం ఏం చెప్తుంది? భూ ఆదేశం అని చెప్పింది కదా! మరి ఆ భూ ఆదేశాన్ని మరి ఓర్గుణః తీసేస్తానంటే ఎలా తీసేయాలి? మళ్ళీ అప్పుడు అది అసిద్ధమే కదా! అయిపోయింది కదా! అసిద్ధమైంది. అందుకని ఏం చెప్పారు? అత్రాభావాత్. అత్రాభాత్ అత్రాభాత్ ఏమన్నాము? అసిద్ధః అన్నాము. సూత్రం ఏం చెప్పుకున్నాము? అసిద్ధవత్ అత్ర ఆభాత్. అసిద్ధవత్. అసిద్ధవత్ అన్నారు. అంటే అసిద్ధములాగా అనిపిస్తుంది. అసిద్ధము అవుతుంది అక్కడ. సిద్ధం కావట్లేదు కదా! అప్పుడు ఆభాత్ అని చెప్పబడింది. ఆభాత్ అంటే చెప్పింది, చెప్పినటువంటిది, చెప్పేది అని అనమాట. ఆదేశ లక్షణ ప్రతిషేధం అన ఆదేశ లక్షణ ప్రతిషేధం ఏంటిది? భూ ఉండాలి అక్కడ. భూయస్ అనేది మనకి రూపం. సో భూయస్ అనేది రూపం రావాలి అంటే గుణం చేస్తే రాదు కదా! అంటే ఇక్కడ ఏమైంది? అసిద్ధమైంది. ఓర్గుణః అనేది అసిద్ధమైంది కదా! అతః అప్పుడు ఏమైంది? ఓర్గుణః అనేది ఈ బహు ఈ యస్ అనేది ఏదైతే ఉందో ఈ స్థితిలో మనకి ఏమైంది అక్కడ? భూ అనేది గుణమయ్యింది. ఇది భూ అనేది ఆదేశం వచ్చింది. ఈ బహుకి భూ ఆదేశం వచ్చింది. అప్పుడు గుణం అనేది సంభవించదు. ఎందుకు? అక్కడ బహు ఈ యస్ అనేది కనిపిస్తుంది దానికి. అయితే ఇప్పుడు భూ అనే దాంట్లో మనకి ఈ యస్ అనేది భూ అనేది ఇప్పుడు యస్ అయ్యింది కదా! భూ యస్. ఇప్పుడు యకారాదిది ఉన్నప్పుడు లేదా అజాది ప్రత్యయం అవునా? సో అజాది ప్రత్యయం కానీ యకారాది ప్రత్యయం కానీ తద్ధిత ప్రత్యయం ఉన్నప్పుడు ఇక్కడ అంగములో అది భా అనే అంగం అవుతుంది. ఆ భా అంగములో ఉకారము ఉంటే దానికి ఓర్గుణః ద్వారా గుణం కావాలి. సో ఇప్పుడు మరి భూ ఆదేశం లేకపోయినా కూడా దానికి గుణం వస్తుంది. మరి ఆ గుణం అనేది ఖచ్చితంగా లభిస్తుంది అది కదా! అయినా కూడా అది చేయట్లేదు మనం. అంటే భూ ఆదేశం వచ్చినా గుణము వ్యర్థమే అయ్యింది కదా! మరి ఎలా? అప్పుడు భూయస్ అనేది రూపం ఉంది. ఇప్పుడు ఈ భూ ఆదేశం వచ్చినా రాకపోయినా అక్కడ ఉకారాంతమే ఉంది కాబట్టి అక్కడ గుణం కావాల్సిందే కదా! కానీ కాలేదు. మరి ఇదంతా కూడా వ్యర్థమే కదా భూ ఆదేశం అనేది. మరి ఏంటి? అంటే దీని గురించి తెలుసుకోవాలి అంటే మనము మహాభాష్యం వరకే నేర్చుకోవాలి. సరే అండి. నమస్తే. ధన్యవాదాలు.